మరి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. త్వరలో అది మనకి అక్కడ ఎన్సిబిసి కేంద్రంలో ఉంటుంది, నేషనల్ బీసీ కమిషను. వాటన్నిటి విషయాల్లోన ఈ ఫైల్స్ మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత అక్కడ కేంద్రంలో ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఈ 42 బీసీ రిజర్వేషన్స్ మీద ఈ పర్సంటేజ్ వస్తుందని, 42% వస్తుందని ఈ తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 138 కులాలు గతంలో మన గవర్నమెంట్ రాకముందు ఏదైతే ఈ తెలంగాణ రాకముందు 138 కులాలు బీసీలో ఉన్నాయి. ఆ 138 కులాల నుంచి మన దుష్ట దుర్మార్గపు కేసీఆర్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అందులో నుంచి ఒక 27 కులాలని ఎటువంటి బ్యూరోక్రాట్ లేకుండా, ఎటువంటి అధికారులను సంప్రదించకుండా, ఎటువంటి మీటింగులు లేకుండా, ఎటువంటి కమిషన్ లేకుండా తొలగించడం జరిగింది. మరి ఆ తొలగించిన కులాల విషయంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా దీనిగా స్పందించి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఈ యొక్క తొలగించిన 27 బీసీ కులాలని బీసీ జాబితాలో చేరుస్తామని, అది మాకెంతో వరంలా అనిపించింది. మాకెంతో మేము అమృతం త్రాగినంత ఆనందం ఈ మిగతా తొలగించిన బీసీ కులాలు ఏవైతే 27 ఉన్నాయో వాటికి సంతోషం అయిపోయింది. కాబట్టి ఈ బీసీలకి పెద్దపీట వేసినటువంటి ఈ గవర్నమెంట్కి భవిష్యత్తులో మేము ఎన్నో సహాయ సహకారాలు అందిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ బహుశా డివిజన్స్ పెంచవచ్చు. పెంచితే గ్యారంటీ ఇప్పుడు 150 అంటే 150లో కనీసం 130 గ్యారంటీగా మేము గెలవచ్చు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో. ఒకవేళ పెంచితే గ్యారంటీ మేము 80% కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం.